ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. రాష్ట్రంలో చాలా ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు అంటే రాష్ట్ర సర్కారు ఏది తీసుకున్నా సరే దానికి కౌంటర్గా ఆర్ యాంటీగా ఏదో ఒక పోరాటం అట్లా చేస్తూనే ఉంది. చాలా ఇష్యూస్ అంటే చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ రాష్ట్రంలో? కాంగ్రెస్ సర్కార్ ఎట్లా పనితీరు బాగుందా? ఏమవుతుంది? తన నియోజకవర్గంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ మీద ఏమనుకుంటున్నారు జనాలు? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీరు మీడియా సమావేశం పెట్టినట్టున్నారు కదా సార్, కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి. కాళేశ్వరం పెద్ద ప్రాజెక్ట్, దానిపైన మీరు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చాలా రాంగ్ ప్రాపగండా చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసము అండ్ 1,00,00,000 ఎకరాల మాగాణి చేయడానికి కాళేశ్వరం టేకప్ చేసింది అనేటువంటిది మీ వర్షన్ ఉండే. కానీ దానిపైన కేసెస్ అయింది, విచారణ అవుతుంది, ఇదంతా జరుగుతుంది. కానీ దానికి సంబంధించి మీరు ఈరోజు ఏదో క్లారిఫై ఆర్ మీ డౌట్స్ వ్యక్తం చేసినట్టున్నారు. వాట్ ఈస్ ద ఇష్యూ సార్? నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాదు, మా ప్రాంతానికి సంబంధించిన చిన్న కాళేశ్వరం అంటారు. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొదలవడకన్నా ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు 2008లో అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసారు చిన్న కాళేశ్వరం. అక్కడ ఒక 25 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి కోసమని లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాన్ని పెట్టారు. సో దాని మీద మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ మా మంత్రి ఎమ్మెల్యే గారు ఇద్దరు రివ్యూ చేసినటువంటి క్రమంలో 571 కోట్ల రూపాయలు చిన్న కాళేశ్వరానికి మంజూరు అయినట్టుగా కొంత రెప్యుటేషన్ ఉన్న పేపర్లు పెద్ద శీర్షికలలో రాసిర్రు. మొత్తం దాన్ని ఆరాధిస్తే కొత్తగా దానికి మంజూరైన ఏం లేవు. వాళ్ళు ఏదైతే జూన్ జూలైలో ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఇది ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ అని నిర్ధారించి ఆ ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టు 3 నెలలలో ఇక్కడ వరకు పనిచేసి నీళ్ళు ఇస్తామని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ని రీచ్ కాలేదు. అక్కడ కనీసం ఇప్పటి వరకు వీళ్ళు వచ్చిన 11 నెలల్లో ఫాస్ట్ ట్రాక్ అనే ప్రాజెక్టు నామకరణం చేసి ఇప్పటి వరకు ఒక ఎకరాన్ని భూమి సేకరించలేదు. అక్కడ ఇంజనీర్లు ఏదైనా పనిచేయాలని ఇసుక కోసం అడిగితే ఇసుక సేకరించలేదు. అక్కడ దానికి ఒక సపరేట్ ఇంజనీర్ను పెట్టలేదు. ఇంజనీర్ను పెట్టకపోగా అక్కడ సూపరింటెండెంట్ ఇంజనీరే ఆ ప్రాజెక్టుకు లేడు. చిన్న కాళేశ్వరానికి 2 నెలల నుంచి ఎస్సీ గారే లేరు, ఎస్సీ లేరు, దానికి సపరేట్ ఒక అధికారి లేడు. ఏమి లేనటువంటి ప్రాజెక్టును మళ్ళీ ఒక 571 కోట్లు మంజూరు చేసినట్టుగా అధికార పార్టీ వాళ్ళ నాయకులు చెప్పినట్టుగా పెద్ద పత్రికలు అంటే ఈనాడు లాంటి పత్రికలలో 571 కోట్ల మంజూరు అని రాస్తే మా మంత్రి ప్రాంతంలో మళ్ళీ ఒక 571 కోట్లు మా ఎమ్మెల్యే శాంక్షన్ చేసుకొచ్చిండు, అద్భుతం జరిగిపోయింది, ఈ మంత్రిని వెలుగులోకి వస్తూ ఉన్నదని అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తారు. అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ పేపర్లు టీవీలో ప్రచారం చేయడం ఏందని నా బాధ. హైదరాబాద్ కేంద్రానికి 300 పైచిలుకు కిలోమీటర్లో ఉన్నటువంటి ప్రజలకి ప్రభుత్వానికి అనేక సమస్యలు దృష్టికి తీసుకెళ్ళి ప్రజల ఆకలి తీర్చాల్సినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి 4వ స్తంభం మీడియా, ఆ మీడియా పనిచేయకుండా కాంగ్రెస్ పార్టీ పాంప్లెంట్ లాగా పనిచేస్తే ఇది దౌర్భాగ్యం అని చెప్పి ఆవేదనని వల్ల ఈ సమాజం ముందుంచిన టీవీలు పేపర్లు ప్రజల పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రతిపక్ష పార్టీల పాత్రను పోషించి ఏదైనా మంచి చేస్తే ప్రశంసించండి, మంచి ఆర్టికల్స్ రాయరు వాళ్ళ గురించి. కానీ ఏమీ లేనిది చాలా గొప్పగా రాస్తే ప్రజలకు ఎటువంటి సందేశం ఇచ్చిన వాళ్ళు? మినీ కాళేశ్వరం అసలు మెయిన్ మోటివ్ ఏంటి సార్? అంటే ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఏం జరుగుతుంది? అక్కడ నీటి సోర్స్ లేదు. మా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి మండలాలు 5 మండలాలు. ఆ 5 మండలాలకు ఎలాంటి నీటి సోర్సులు. ఇప్పుడు మంతని పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మండలాలకు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వస్తాయి, ఆయకట్టు వస్తుంది. అక్కడ మాత్రం గోదావరి పక్కకే ఉన్నది కానీ గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం లేదు, బోర్లు పడవు. వర్ష ఆధారిత పంటలే ఉన్నాయి ఆ ప్రాంతంలో. కాటారం, మలహాలరావు మండలం, మహముత్తార మండలం, మాదేపూర్ మండలం, పలిమల మండలాలు. ఈ మండలాలకు నీటి
సౌకర్యం లేదు. ఆ రోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, దేవాదుల కావచ్చు, ఇలాంటి చిన్న కాళేశ్వరం కావచ్చు, ఇవి కూడా ఆ తెలంగాణ ఉద్యమం పుణ్యంగా వచ్చినాయి తప్ప ఈ తెలంగాణ ప్రజల ఉన్నటువంటి ప్రేమ మీద వచ్చినాయి కాదు. దాన్ని కూడా పూర్తి చేయకుండా ఎలాంటి అనుమతులు లేకుండా శిలాఫలకాలేసి మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద డబ్బులు తీసుకొని జేబులు నింపుకున్నారు తప్ప వేరే ఏం లేదు. ఆ ఉద్దేశంతో పెట్టినటువంటి ప్రాజెక్టు దాన్ని పూర్తి చేయడం కోసం ఇవాళ ఆలోచిస్తాను. అది నిజంగా మంత్రి ప్రాంత రైతాంగానికి ప్రజలకు చాలా ఉపయోగకరం. అది మంచి, దాని ద్వారా మంచి జరుగుతుంది. ఇవాళ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా 3 పంటలు నీళ్ళు రావాలంటే కేసీఆర్ గారు కట్టినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతుందో ఆ బ్యారేజ్లో నీళ్లు ఉండడం వలన ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు 3 పంటలకు నీళ్ళు ఇవ్వచ్చు. వీళ్ళు పెట్టినటువంటి ఏదైతే ప్రతిపాదన ఉందో వీళ్ళు పెట్టినటువంటి ఆ లిఫ్ట్ ఒకటే పంటకు నీళ్ళు వస్తాయి. కానీ వాళ్ళ కాళేశ్వరం ఈ ప్రాజెక్టు కూడా మేడిగడ్డతో అనుసంధానం అవుతుంది కనుక 3 పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక మేడిగడ్డను రక్షించాలి. మేడిగడ్డ మీద ఇవాళ పుంకాలుగా రాతలు రాయిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ కట్టుకథనాలు ఆపాలి. ఏదైతే ఆ చిన్న డ్యామేజ్ జరిగిందో దాన్ని రిపేర్ చేయించాలి. అది చిన్న డ్యామేజ్, 100కు 100% చిన్న డ్యామేజ్, 100కు 1000% చిన్న డ్యామేజ్. ఇప్పుడైతే కొట్టుకపోలేదు కదా, కొట్టుకపోతుంది అన్నారు. ఇంకా మీరు ఒకటి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మేడిగడ్డ కాదు అన్నారం దగ్గర బుడగలు వస్తున్నాయి పోతుంది ఇది కూడా అన్నారు. అన్నారం ప్రజలు నవ్వుతూ ఉన్నారు. కట్టే రోజు నుంచి కూడా నీళ్లు బుడగల్లాగా వస్తున్నాయి, అది పెద్ద ప్రమాదం కాదు. అనేక మంది సైంటిస్టులు వాళ్ళు తీసుకొచ్చి క్వాలిటీ వాళ్ళని ఇంజనీర్స్ని తీసుకొచ్చి వాళ్ళు సర్వే చేయించుకున్నారు. ఆఫ్ఘాన్ ఇంజనీరింగ్ వాళ్ళు బొంబాయి కంపెనీ వాళ్ళ అప్పుడే సర్వే చేయించారు. ఇవాళ అన్నారం ప్రజలు చదువుకొని వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. అని ఈ ప్రాజెక్టుకి ఏం కాదు, ఈ ప్రాజెక్టు మేము అయిన కొద్ది రోజులలోనే మత్స్య సంపద వచ్చి నీళ్లు గ్రౌండ్ వాటర్ పెరిగి మేము సంతోషంగా ఉన్నాం. దాదాపు 200 పైచిలకు మంది చేపలు అమ్ముకొని బతికినారు అతి తక్కువ సమయంలో 2 సంవత్సరాలలోనే. అంటే ఈ విధంగా వాళ్ళు ఇవాళ అన్నారం, కాళేశ్వరం, మేడిగడ్డ అదైంది. మీకు పైన ఉన్నటువంటి సుందిల్లా బ్యారేజీ ఏమైంది? దాంట్లో కూడా నీళ్ళు ఆపుతలేరు వీళ్ళు. కక్ష కట్టి ఆ ప్రాజెక్టును అపహాస్యం చేసి ఆ ప్రాజెక్టు వలన కేసీఆర్ గారిని దోషిగా చూపించే క్రమమే తప్ప అది ఏమీ డ్యామేజ్ కాలేదు. నాకున్న సమాచారం ప్రకారం ఈ మధ్యలో దాన్ని ఏదైతే క్వాలిటీ చెక్ కోసం వీళ్ళు పంపించారో ఆ క్వాలిటీ చెక్ కూడా ఎంతైతే వీళ్ళు లెవెల్స్ ఉంటాయో, ఎంతైతే క్వాలిటీ ఉంటుందో అంతకన్నా ఇంకెక్కువ 1% ఎక్కువ ఉన్నట్టుగా రిజల్ట్ కూడా వచ్చింది. అది కొద్ది రోజుల్లో మీరు చూస్తారు. విచారణ జరుగుతోంది సార్. విచారణ జరిగిన తర్వాత దానికి రిపోర్ట్ వచ్చిన తర్వాత అంత బాగుంది అనుకుంటే నిజంగా మీరన్న అన్ని కూడా పాసిబుల్ అవుతాయి. విచారణ జరుగుతుంటే కూడా మీరు ఒక ఇల్లు కూలిపోతుంది, లేకపోతే ఇల్లు కాలిపోతుంది. ఇల్లు మొత్తం నిర్మాణం చేసేదాకా మీరు రోడ్డు మీదనే ఉంటారా? రోడ్డు మీదనే ఉండాలా? రోడ్డు మీద వండుకొని తింటున్నారా? పక్కింటికి పోయని ఉంటారు, కిరాయి కన్నా తీసుకొని ఉంటారు, లేకపోతే ఇమ్మీడియట్లీ స్ట్రక్చర్ ఒక పూరి గుడిసేసుకొని అని ఉంటారు కదా. వీళ్ళు ఆ విధంగానే చేయాలి కదా. రిపోర్ట్ వచ్చేదాకానైతే మాకు అన్నం పెట్టవా? రిపోర్ట్ వచ్చేదాకా మాకు పంటలు పండించుకునే అవకాశం ఇవ్వవా? ఏదో చేసి మాకు అన్నం పెట్టాయా నువ్వు రిపోర్ట్ తీసుకొని ఏం చేస్తావో చేసుకో, మాకు సంబంధం లేదు. ప్రజలనైతే కాపాడు. ఇవాళ మా ప్రాంతంలో 700-800 మీటర్ల లోతుకు వెళ్ళినటువంటి నీళ్లు 300-200 మీటర్ల పైకి వచ్చినాయి. నీళ్ళు 300 ఫీట్ల పైకి వచ్చినాయి. నీళ్ళు మీద ఉండే మళ్ళీ 700-800 ఫీట్లు పోయినాయి. ఇవాళ స్పష్టంగా చూస్తున్నారు. మొన్నటి ఎండాకాలం అయితే అయ్యా రక్షించండి, బతికించండి అని రైతులు కనబడ్డ నాయకుని కాళ్ళు మొక్కిండ్రు. నీళ్ళు ఇవ్వలేదు, ఎల్లంపల్లి నింపలేదు, అనేక ఇబ్బందులు చేస్తున్నారు. ప్రాజెక్టు పేరు మీద గిన్ని సంవత్సరాలు చూడాలన్నా? నువ్వైతే మొత్తం చెకింగ్ అయింది, ఇన్వెస్టిగేషన్ వేసినావు. ముందే దాన్ని కనీసం ఒక కాపర్ డ్యామ్ కట్టు. మన తెలంగాణ ప్రాంతంలో ఇసుక బత్తాలు వేసి కూడా నీళ్ళు ఆపి పొలాలకు చేనులకు నీళ్ళు ఇచ్చిరమ్మా. ఇసుక బత్తాలు వేసి ఒక మన మత్తడి తెగిపోతే ఒక తూము కాడ గండి పడితే ఆ తూము కాడ మత్తడి కాడ ఇసుక బత్తాలు నింపి ఇసుక బత్తాలు వేసి నీళ్ళు ఆపి పంటలు పండించిర్రు. గా పని చేయి. దాని పేద కుంభకోణం తీసి నువ్వు ఇక నీ అంత సత్య హరిశ్చంద్రుడు లేదు, మిగతా వాళ్ళంతా దొంగలే. చూయించుదాకా మమ్మల్ని అయితే బతికించు. దాని పేరు మీద ఎన్ని రోజులు నమ్ముతావు మమ్మల్ని? నేను అది అడుగుతున్నా. ఇవాళ మా మంత్రి ప్రాంతంలో ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ప్రత్యక్షంగా ఇప్పటివరకు మాకు లాభం జరగలేదు కావచ్చు, కానీ పరోక్షంగా ఎంత నష్టపోతున్నాం ఇవాళ కనబడుతున్నది. భూములు పోయినప్పుడు బాధపడ్డ రైతులు ఇవాళ అందులో నీళ్లు నిలవలేకపోతే ఎంత
బాధపడుతున్నారు. కానీ ఇవాళ శ్రీధర్ బాబు గారు మీ ప్రాంతం నుంచే ఉన్నారు కదా, ఆయనకు పేరు వస్తుంది, ప్రభుత్వానికి పేరు వస్తుంది అంటే ఎందుకు ఆపుతారు ఎవరైనా సరే? ప్రభుత్వానికి పేరు బీఆర్ఎస్కి వచ్చేటట్టున్నదని గమనిస్తున్నారు వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీకి రావద్దు, బీఆర్ఎస్ కేసీఆర్ గారికి రావద్దు, నా ప్రాంత ప్రజలు చనిపోయినా మంచిదే, నా ప్రాంతంలో ధ్వంసమైపోయినా మంచిదే అని. ఇప్పుడు వాళ్ళ నాయన 3 సార్లు ఎమ్మెల్యే, ఈయన ఇవాళ 5వ ఎమ్మెల్యే. ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక 10 మందికి ఉద్యోగాలు లేవు, కానీ వాళ్ళు 7-8 సార్లు గెలుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ తెలివి అటువంటి గొప్ప తెలివి. వాళ్ళు ఎంతసేపు మమ్మల్ని చీకట్లు ఉంచి తప్ప వాళ్ళ వెలుగును మేము చీకట్లు ఉంటే తప్ప వాళ్ళు వెలుగులు ఉండగలుగుతారు. కనుక వాళ్ళు వెలుగులు ఉండాలంటే మేము చీకట్లనే ఉండాలి. కనుక వాళ్ళకు ఆ ప్రాంత ప్రజలతోటి ఆయనకి ఎందుకు ప్రేమ ఉంటుంది? ఎందుకు గెలిపిస్తున్నారు మరి? ఏం చేయకపోతే ఎందుకు గెలిపిస్తున్నారు? దీని మీద రీసెర్చ్ జరగాలి. ఐ డ్రీమ్ టీవీ వాళ్ళు ఒక రీసెర్చ్ను నిజంగా చేయాలంటే మీరు ఒక రీసెర్చ్ని చేయండి. ఇది చాలా అద్భుతమైన పాయింట్. ఎందుకు గెలిపిస్తారనేది ఇది ఒక రీసెర్చ్ సెంటర్ మంత్రిని అంటే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకు గెలిపిస్తారు అనేది మీరు ఎవరినైనా పంపిస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఒక 10 మందికి వాళ్ళ సొంతంగా ఉద్యోగాలు పెట్టలేదు. పివి నరసరావు మంత్రి నియోజకవర్గం నుంచే సీఎంగా కూడా వివరించారు. ఆయన 2 బ్రిడ్జిలు కట్టిండ్రు, 2 చెరువులు పోయించారు. తదనంతరం వచ్చినటువంటి ఇవాళ ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి ఒక బ్రిడ్జి కూడా కట్టియలేదు, ఒక ప్రాజెక్టు కూడా కట్టియలేదు, ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టలేదు. వీళ్ళ కుటుంబానికి సాఫ్ట్వేర్ కంపెనీ లేదు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా లేదు, అయినా గెలుస్తున్నారు. అదే బ్యూటీ ఆఫ్ మంతని. డెమోక్రసీ అక్కడ ఎంత గొప్పగా వర్ధిల్లుతున్నది అనే దానికి నిర్వచనమే వీళ్ళ గెలుపు. సార్ మీరు మంత్రిని ప్రజల్ని ఉద్దేశించే మాట అంటున్నారు అంతే కదా? ఓటర్స్ ఎవరైతే ఓట్లేసారో వాళ్ళనే అంటున్నారు మీరు. నేనంటే నాయకులను అంటున్నా. ఏ నాయకులైతే ప్రజాస్వామ్యాన్ని కనబడకుండా చేసిండ్రు, ఏ నాయకులైతే ఓటు హక్కు విలువను తెలియనీయకుండా చేసిర్రో ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడాలి, వాళ్ళు అవమానపడాలి. ఖచ్చితంగా ఈ దేశంలో రాజ్యాంగం గురించి చర్చించబడాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం బుక్కును పట్టుకొని తిరుగుతున్నారు. ఆ బుక్కు మా మంత్రిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు పట్టుకొని తిరగాలి. రాజ్యాంగం ఏం చెప్పింది, ఆ రాజ్యాంగం మంత్రిలో ఏం అమలు అవుతుంది, ఏం అమలు కావాల్సింది ఉండే, అయిందా ఇంకెక్కువ అయిందా అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంత్రిలో రాజ్యాంగం గురించి చర్చ చేయాలంటున్నాను. నేను ప్రజలు బాధపడతలేదు. నేను మంత్రిలో ఎలక్షన్లలో కూడా స్టేట్మెంట్ ఇచ్చిన, మీరు గెలుస్తున్నారంటే మీరు అవమానపడండి అంటున్నా. నేను వాళ్ళు అవమానపడాలి, ప్రజలు అవమానపడడానికి లేదు. ఎందుకంటే ప్రజలకు అనేక విషయాలు తెలియకుండా వీళ్ళు ఒక మంచి ముసుగేసుకొని, గొప్పవాళ్ళుగా ముసుగేసుకొని, ఒక కులం ముసుగేసుకొని వీళ్ళు అజమాయిషి చేస్తున్నారు, చలామణి అవుతున్నారు. సార్ కులం ఎక్కడికి వెళ్ళి వచ్చింది సార్? మొత్తం అదే కులం ఉంటుందా అక్కడ? అంటే కాదు కదా అమ్మా. ఇవాళ కూడా కుల ప్రభావం లేదనేది ఎవరన్నా మీలాంటి వాళ్ళు అంటున్నారంటే అమాయకులను నేను అంటున్నా. పెద్దవాళ్ళను ఒక రకంగా, చిన్నవాళ్ళను ఒక రకంగా ఇవాళ కూడా చూస్తున్నారు. ఈరోజు కూడా కులాల భేదాభిప్రాయాలు, ఇంకా అంటరానితనము, అస్పృశ్యత మా మంత్రిలో ఉంది. అందుకే మిమ్మల్ని రీసెర్చ్ చేయమంటున్నా నేను. మంత్రిలా ఇతని ఈ కులమని, ఇతని ఈ కులమని. ఇవాళ కూడా మంత్రిని పట్టణంలో ఉన్నటువంటి మా ఎస్సీ ఇళ్ళకి ఇప్పటి కూడా పూజ చేయడానికో, పునస్కారం చేయడానికో, గృహప్రవేశం చేయడానికో బ్రాహ్మణుడు వెళ్ళడు. ఆశ్చర్యపోతారా? అవునా? నిజమా అని అనుకుంటారు మీరు. ఇవాళ ఇక్కడి నుంచి అడుగుతున్నాం మేము, ఇప్పుడే వెళ్ళండి, మీరు ఇదే నైట్లో వెళ్ళండి. అరే లేదంటే ఎట్లా అమ్మా? అందుకే అంటున్నా కదా, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు కదా, ఆ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ వాళ్ళు పట్టుకొని తిరగాలి. అందులో ఏం రాసి ఉన్నదో చెప్పాలి. దాంట్లో ఎన్ని అంశాలను వీళ్ళు ప్రజలకు తెలియజేసారో చెప్పాలి. రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు మంత్రిలో 10 సంవత్సరాలు తప్ప, 10 అనుకో, 15 అనుకో, ఫస్ట్ సోషలిస్టు, తర్వాత టీడీపీ, తర్వాత టీఆర్ఎస్, అంటే 15 సంవత్సరాలు తీసేస్తే 78వ స్వతంత్రం చేసుకున్నామా, 77 సంవత్సరాలు అయింది మనకు స్వతంత్రం వచ్చి. అంటే 15 సంవత్సరాలు తీసేయమ్మా. తీసేస్తే ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగం ఎంత గొప్పగా వాడిదిల్లిందో మీరు మంత్రిలో డిస్కస్ చేయాలి, ఆలోచించాలి. మీలాంటి వాళ్ళు అక్కడ టీవీలు కెమెరాలు పట్టుకొని పోవాలి. మరి అక్కడ అయిన వాళ్ళే ఏ క్యాస్ట్ వాళ్ళు, అక్కడ ఏ పార్టీ అయింది, ఎందుకు ఈ విధంగా ఉన్నదనేది చర్చ జరగాలి. ఇది రాజ్యాంగం రాహుల్ గాంధీకి చూపించాలి. మీ తాతల కాడి నుంచి రాజ్యాంగం ప్రకారంగా ప్రధానులు అయినరు, మీరు మాత్రం అయినరు. ఆ రాజ్యాంగాన్ని ఇవాళ గొప్పగా చెప్తున్నావు కదా, దాన్ని మొత్తం సర్వనాశనం చేసింది ఎవరు? రాహుల్ గాంధీ గారు. వాళ్ళ మంత్రిని వచ్చి చెప్పాలి.
మంత్రిలు ఏమైనా బీఆర్ఎస్ పార్టీ చేసిందా? మంత్రిలు ఏమైనా ఇంకో పార్టీలు చేసినా? కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తుంది. మీరున్నప్పుడు ఆ ప్రయత్నం ఏమైనా చేసిర్రా మరి? చేస్తున్నాం ప్రయత్నం. మహనీయులను మంత్రిని సమాజానికి చూపించినాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, మహాత్మా జ్యోతిబా పూలే గారిని, కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినా కూడా బాబు జగజీవన్ రామ్ గారిని, కొమరం భీమ్ గారిని, సర్దార్ సర్వాయి పాపన్న గారిని, దొడ్డి కొమరయ్య గారిని, చాకల ఐలమ్మ గారిని, ఇవన్నీ వీళ్ళ యొక్క జీవిత చరిత్రను మంత్రిని సమాజం ముందు పెట్టి అసలు మహనీయులు ఏం చెప్పారు, ఇక్కడ ఏం జరుగుతుందనే మా ప్రయత్నంలో ఉన్నాం. మేము ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కాంస్య విగ్రహాన్ని పెట్టినాం మంత్రిలో జ్యోతిరావు పూలే గారిది. మహాత్మా జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహాన్ని పెట్టినాం మంత్రిలో. యా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 11 months అయిపోయింది సార్. కరెక్ట్, ఇంకా సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఎట్లుంది పాలన? ఏమనుకుంటున్నారు? సోషల్ మీడియా మీరు ఇట్లా చూస్తే అర్థమవుతుంది మీకు, నన్ను అడగొద్దు. మీ సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉంది సార్. మా సోషల్ మీడియా యాక్టివ్ ఉంటే మేము మొన్ననే గెలిచేవాళ్ళం. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి సోషల్ మీడియా యాక్టివ్ ఉండడం వల్ల ఇవాళ ప్రజలు మోసపోయారు. ఒక రజక సోదరిమని, ఎక్కువ 100 చెప్ప నేను, ఒక రజక సోదరిమని ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాటలే అని, నేను 10 ఇళ్ళ దగ్గర పోయి పనిచేసి వస్తా, 100 ఇళ్ళ దగ్గర పోయి పనిచేసి వస్తా, నేను కూడా ఆ భాష వాడతలేను, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, ఏం కులంలో పుట్టినావు అని ఇట్లా ఆయన కులం పేరు చెప్పగానే ఏం కులంలో పుట్టినావు నువ్వు అని ఆమె మాట్లాడింది. ముసలి వాళ్ళు అసహించుకుంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో ఒక్క వర్గం అన్న, ఒక్క వ్యవస్థ అన్న బాగుందా? 11 నెలలు ముఖ్యమంత్రి గారు సాధించింది ఏంటంటే, ముఖ్యమంత్రి కూడా ఏ విధంగా బూతులు తిట్టచ్చు, బూతులు తిట్టడానికే ముఖ్యమంత్రి కావచ్చు, పనులు చేయడానికి కాదు ముఖ్యమంత్రి అయింది. కొత్త రకమైన బూతు మాటలు, కొత్త రకమైనటువంటి చెడు మాటలు మాట్లాడచ్చు అనేది వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు చూపించారు. చాలా ఇది ఒక కొత్త తరం. ఇది ప్రజా జీవితంలో మాలాంటి వాళ్ళు, నేను 30 సంవత్సరాల పైచిలుకైంది, 87, 88 నుంచి హై స్కూల్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్గా ప్రజా జీవితంలో ఉన్నా. ఇటువంటి మాటలు అయితే ఎప్పుడు వెళ్ళలేదు. నేనైనా తక్కువ చదువుకున్నా కానీ ఇంత ఘోరంగానే అయితే మాట్లాడలేదు ఎప్పుడు. ఆయన టీవీల ముందంటే, పేపర్ల ముందంట ఏది పడితే అదే మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇంకొక దురదృష్టం ఏంటంటే, అసలు ఎదుటోళ్ళకు నేను అన్న మాటలు వాళ్ళకు మరి నిన్ననే ఒకటి అన్నా, ఇవాళ మళ్ళీ ఒకటి అంటే, అరే నిన్న ఒకటి అన్నాడు ఇవాళ ఒకటి అన్నాడు అనుకుంటారని కనీసం ఆలోచన కూడా లేదు. నిమిషానికి ఒకటి అంటున్నాడు ఆయన. పాతకాలం కాదు కదా, తెల్లారితే పేపర్ వస్తే 4 అక్షరాలు చూస్తే తప్ప తెలియలేదు లేదుగా. లైవ్ రికార్డు ఉంటున్నాయి, ఎవిడెన్స్ ఉంటున్నాయి. అయినా కూడా ఆయన అబద్ధాలు ఆడుతున్నాడు. ఆయన సాధించింది మాత్రం అది 11 నెలల్లో సాధించింది ఏంటంటే, ప్రభుత్వం మా తండ్రి మా తల్లి అనుకొని భావించేటువంటి వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గాళ్ళే పెన్షన్లు 2 నెలలు ఎగ్గొట్టిండు ఆయన. 2000 రూపాయలు కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి 2000 రూపాయలు ఇవాళ పొద్దున ఫోన్ వచ్చింది, 2016 రూపాయలు ఇచ్చేది కేసీఆర్. ఆ 16 రూపాయలు కూడా కాంగ్రెస్ వాళ్ళు తింటారట. మీద కేసీఆర్ గారు ఇచ్చే 4000 దేవుడెరుగు. ఆ ఇచ్చే 2016లలో 16 రూపాయలు ఎగ్గొట్టిర్రు, 2 నెలల మధ్యలో ఎగ్గొట్టిర్రు. 2 నెలల 2000 ఎగ్గొట్టిర్రు, నెలకి ఇచ్చే 16 రూపాయలు ఎగ్గొడుతున్నారు. వాళ్ళు సాధించింది ఘనకీర్తి అది ఉంది. ఇక ఎవరు ఇండ్లు కూలగొట్టాలి. ఈ రేవంత్ రెడ్డి గారేమో హైదరాబాద్లో ఊర్లలోనే ఎమ్మెల్యేలు, ఏడ చూసినా హైడ్రా అంటారు. చెన్నూరు ప్రాంతంలో కూడా ఆయన వివేక్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన అద్దులు పెట్టిండు, బఫర్ జోన్ అని చెప్పి ఆ ఊరంతా సగం ఖాళీ చేస్తా అంటాడు ఆయన, చెన్నూరును పట్టుకొని అక్కడ కూడా కూలగొడతాడు ఆయన. సో ఈ విధంగా వాళ్ళు పరిపాలన బ్రహ్మాండంగా 11 నెలలు మాత్రం కాదు సార్. అక్రమంగా కట్టినవి కూల్చొద్దు అంటున్నారా? చెరువులలో కట్టినవి కూల్చొద్దు అంటున్నారా? ఎందుకు కూల్చొద్దు? నేను అక్రమమా సక్రమమా అంటలేమమ్మా. ఒక జీవనోపాధి కోసం రోడ్డు మీద ఒక టేలా వేసుకొని బతుకుతున్నా నేను. పాన్ షాప్ పెట్టుకున్నా, లేకపోతే చెప్పులు కుట్టుకుంటున్నాను. నన్ను అక్కడి నుంచి నువ్వు పక్కకు పోమ్మంటున్నావు. నాకేం ఒక జీవనోపాధి చేసి పంపి. నేను ఇల్లీగలనే వేసుకున్న టేలా, కానీ అన్నం తినడానికి వేసుకున్నాను. నేను ఎవరినో ముంచడానికో ఎవరినో మోసం చేయడానికో కాదు కదా. నా భోజనం కనీసం ఈ దేశంలో నాకు కూడా కడుపు ఉన్నది, ఆకలి ఉంటుంది, నా ఆకలి కోసం ఏదో పెట్టుకున్నా. గదిని కోసం నువ్వు చూపించమంటున్నా. నువ్వు అక్రమమా సక్రమమా నీ అధికారులకు తెలియలేదా? మరి నీ ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టిరు కదా, అక్రమం సక్రమం పర్మిషన్లు ఇచ్చారు కదా, ఇన్ని సంవత్సరాలు మొదట ట్యాక్స్ వసూలు చేసినావు కదా. ఏదైనా కూడా దానికి ఒక పద్ధతి ఉన్నది, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఉన్నది, దాని పద్ధతిలో పోవు. నువ్వు ముందు వాళ్ళను నీ విషయాలు చెప్పు.
మేము ఈ పద్ధతిలో పోతున్నాం, మాకు సహకరించండి, మీకు ఏమైనా అయితే మేము సాయం చేస్తామని. ఒక ఆయన అంటాడు కాంగ్రెస్ లీడర్ 10,000 కోట్లు పెట్టినాం పరిహారం ఇవ్వడానికి. పరిహారం ఇస్తున్నాం మేము, పరిహారం ఇంత కాకపోతే ఇంత ఇస్తాం. 1కి 4 సార్లు వాళ్ళతోటి మీటింగులు పెట్టిన సందర్భాలని. నేను కూడా కాళేశ్వరం భూసేకరణ జరిగేటప్పుడు మంతిలో ఎమ్మెల్యేగా ఉంటే నేను రోజులకు తరబడి రైతులతో కూర్చున్నా, మాట్లాడినా. వాళ్ళు గింత అడుగుతారని వచ్చి చెప్పిన కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, గింత కాకపోతే గింత ఇవ్వనంటే ఒప్పిస్తా అన్నని కూర్చోబెట్టి ఒప్పించిన నేను. ఇదే వాళ్ళు ఉన్న ఎమ్మెల్యే చాలామందితో కోట్లలో కేసులు వేయించిండు, చాలామందిని ఎంతో ఆందోళన చేయించే ప్రయత్నం చేసిండు. వాళ్ళకి దండం పెట్టినాం, ఈ ప్రాజెక్టుతో మనకు ఉపయోగపడుతుంది అని చెప్పినాం. మత్స్య సంపద పెరుగుతుంది, వాతావరణం బాగుంటుంది, మనకు అడవి ఉన్నది, ఆలయాలు ఉన్నాయి, నీళ్లు ఉంటే ఈ ఏరియా అంతా టూరిజం డెవలప్ అవుతుంది, మంచి మన జీవితాలు మారుతాయని ఇట్లా నేను అవేర్నెస్ చేయించిన. అట్టే చేయి నువ్వు. అక్రమమా సక్రమమా? అక్రమం సక్రమం తెలియాల్సింది ఎవరు? నీకు తెలవాలి ఫస్ట్. సక్రమమైన వాళ్ళకు ఏ విధమైనటువంటి పరిహారం ఇవ్వాలి, సక్రమం కాని వాళ్ళకి ఏ విధంగా పరిహారం ఇవ్వాలనేది మనకు చట్టంలో ఉంది కదా. అది చెప్పే బాధ్యత నీకు లేదా? రూల్స్ నీకు తెలుసు, ప్రజలకు ఏం తెలుసు రూల్స్? ప్రజలకు తెలిసింది ఒకటే, నాకు ఏదో నా పుట్టకు 2 పూటల బువ్వ రావాలని చూసుకుంటాడు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా రాష్ట్రంలో విధ్వంసం చేసి వెళ్ళింది. దానికి కరెక్షన్ చేయాలి అని అంటే మీరు ఇచ్చిన టైం ఓన్లీ సంవత్సరమే ఎట్లయితుంది, అన్ని తీస్తున్నా అన్ని చూస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇంకా స్టార్ట్ కూడా కాలేదట. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. విధ్వంసం అనేది ఆయన ఏమనుకుంటున్నారంటే ప్రాజెక్టులు కట్టడం, గురుకులాలు కట్టడము, స్కూల్స్ను బాగా చేయడము, హాస్పిటల్స్ బాగా చేయడము, మంతిని మాదేపూర్ లాంటి ప్రాంతాలకి డయాలసిస్ సెంటర్లు ఇవ్వడము, మంచి వసతులు ఇవ్వడము, కాలేజీలలో స్కూళ్ళల్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం. వీళ్ళు అదే విధ్వంసం అనుకుంటున్నారు. వీళ్ళు వచ్చి బిల్డింగులు కూలగొట్టడమేమో కన్స్ట్రక్షన్ అనుకుంటున్నారు. అంతే కదమ్మా. 11 నెలలు అయింది. ఏదైనా మంచి పనితోటి మొదలు పెట్టాలి ఎవరైనా, కూలగొట్టుడితో మొదలు పెడతారు ఎవరైనా? కేసీఆర్ గారు ఫస్టే రచ్చుడే 1000 రూపాయలు పెన్షన్ చేసిండు. 9 గంటల కరెంటును కూడా నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు. ఫస్ట్ చెరువుల పూడిక తీత మొదలుపెట్టిండు. గిట్ల పోయిండు మెల్లమెల్ల. ఇప్పుడు రాష్ట్రంలో రిచెస్ట్ రాష్ట్రం మనది, మంచి మిగులు రాష్ట్రం మనది. ఇప్పుడేముంది, అసలు ఏమీ లేదు కదా. ఎందుకు లేదు? మొత్తం దివాలా. ఎందుకు లేవు? మంచి ప్రాజెక్టులు ఉన్నాయి, మంచి ప్రాజెక్టులు ఉన్నాయి, మంచి కరెంటు ఉన్నది, నువ్వు కూర్చున్నటువంటి సచివాలయం ఉన్నది, నువ్వు తిరుగుతున్నట్టు కార్లు ఉన్నాయి. ఆ కార్లు ఏవైతే నువ్వు ఏదైతే కార్ల మీద మాట్లాడినావు, ఆ కార్లో తిరుగుకుంటూ ఆపుతలేవు కదా, అవునా కాదా? పైసలు ఉన్నాయి, పైసలు. నేను ఇల్లు కట్టుకున్నాను, నాకు కూడా అప్పు ఉంది. నేను మంత్రిని బ్యాంకులో 1.5 కోటి అప్పు తీసుకున్నా. మరి ఇల్లు వాల్యూ చూడవా? మెల్లమెల్లగా అప్పు తీరుతూ ఉంటుంది. ఇల్లు అయితే మిగులుతుంది కదా నీకు. వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉన్నది కదా. అసలు నేనేం చేసినో అన్నీ చెప్పినావుగా నువ్వే అధికారంలో రాకముందువి. మేము అన్నీ తెలుసు, మాది 100 సంవత్సరాల పై చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, మాకు తెలియదు అనే లెక్కలు ఎట్లా తీసుకురావాలనో, ఇట్లా ఇవ్వాలనో. కౌలు రైతుకు కూడా 12,000 ఇస్తానో కదా, ఇచ్చిన కౌలు రైతుకు. రైతు బంధు 5,000 2 పంటలకు ఇస్తాను, సన్నాసి 3 పంటలకు ఇవ్వవా అన్నావు కదా. ఒక్క పంటకన్నా ఇవ్వకపోతే కదా. రోడ్లకు గుట్టలకు కూడా ఇచ్చారు కదా సార్, అవన్నీ లెక్కలు అవన్నీ అవి తీసేసి వాళ్ళని రికవరీ చేసే వరకు అయితే మాకు ఇష్టోళ్ళకైతే మేమైతే గుట్టలకు తీసుకోలే, రోడ్లకు తీసుకోలే. నేనంటే నేను కాదు, ఎవరికో ఒకరికి వాళ్ళకైతే గుట్టలు ఉన్నోళ్ళకి రోడ్లు ఉన్నోళ్ళకి ఇయ్యకు, వాళ్ళని పక్క పెట్టు. మరి ఇయ్యనంటే మొత్తానికి ఇయ్యకు. మరి సగం ఇచ్చినది సగం అప్పుడు ఎందుకు? మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నప్పుడేమో 5,000 వేస్తేవి, అదే 7,500 వేసిన వాళ్ళు కూడా అవి వేయకపోతేవి. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ ఇవ్వకపోతేవి. మళ్ళీ సబ్ కమిటీ అంటావా? మరి ఎంపీ ఎలక్షన్లు అప్పుడు సబ్ కమిటీ అవసరం లేదా? అప్పుడు సబ్ కమిటీ లేకుంటే ఎందుకు ఇచ్చినావు? ఇచ్చేదేదో మరి 7,500 అయిపోతుంది, గదే 500 ఇస్తేవి. మరి ఇచ్చేదేదో మళ్ళీ రెండోసారి కూడి వానాకాల పంట కిందకి ఇవ్వద్దు అంటే ఓట్లు ఇవ్వనా? ఓట్లు వస్తేనే వీళ్ళకి ప్రజలు గుర్తొస్తారు, ఓట్లు వస్తేనే రాజ్యాంగం గుర్తొస్తుంది వీళ్ళకు. అసలు కాంగ్రెస్ పార్టీని నమ్మడం అనేది ప్రజలు చేసుకున్నటువంటి పెద్ద తప్పిదం. అది ఈ దేశంకు పట్టిన శని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. అది కింది నుంచి పైదాకా ఏ ఆధారమైనా మీరు తీసుకోండి, ఏ ఆధారం వాళ్ళు నమ్మడం. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ యూట్యూబ్ ఛానల్స్ అయితే నమ్మి ఆయన నెంబడి తిరిగినాయో, ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా అవమానం చేసిండు గారు రేవంత్ రెడ్డి. మొన్న ఎవడు పట్టుకొని ఆడబెట్టుకొని బొంగ పట్టుకొని తిరుగుతారని నమ్మాలని మేము అంటాడు. గదిటితోటే గెలిచినావు, గవాళ్ళే నీకు సపోర్ట్ చేసిర్రు. ఏ మేధావులు అయితే అనుకుంటున్నారో గవాళ్ళే నిన్ను ఓ అని ఎత్తుకున్నారు. అయిపోయా కథం. 10 రోజులు తిరగకముందు వాళ్ళకు సుక్కలు చూపించినావు.
ఇవాళ ఎవరితోటి బాగున్నారమ్మా కాంగ్రెస్ పార్టీ? మరి మీరు రేవంత్ రెడ్డి ఒక్కరే కాదమ్మా, ప్రతి కాంగ్రెస్ వ్యక్తి అదే విధంగా ఉన్నాడు. ఊర్లలో ధ్వంసం చేసేస్తున్నారు. పోలీసు అయితే జెండాలు కండువాలు కప్పుకొని తిరుగుతున్నారు పోలీసులు. కొంచెం కొంచెం ఐఏఎస్లకు కూడా గతంలో మీ కండువా కప్పుకున్నారు సార్. అస్సలే ఇప్పుడు అస్సలే ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కండువా కప్పుతారు సార్. సార్ ఇది అట్లా అయిపోయింది సార్, ఏం అనడానికి లేదు ఎవరిది తప్పు అంటే ప్రజలకు కూడా అర్థమైపోయింది. లాస్ట్లీ సార్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలే ఉన్నట్టున్నాయి. ఎట్లుండబోతోంది ఫైట్? మీది బాగానే ఉంటుందా? ఎట్లా చూడాలి? ప్రజలు ఖచ్చితంగా వీళ్ళకు కొంచెం సురుకు పెడితే బాగుంటుంది అని భావిస్తే, వాళ్ళకి ఈ 11 నెలల పరిపాలన అర్థమై ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళకు సురుకు పెట్టకపోతే వీళ్ళు ప్రజలకు ఇచ్చే డబ్బంతా కూడా ఢిల్లీ కాంగ్రెస్కి ఇస్తారు, వాళ్ళు దాచుకుంటారు. ప్రజలకు మాత్రం కేసీఆర్ గారి మీద చెప్తారు అప్పులు చేసిపోయింది అని. అప్పులు చేసిపోతే మీరేమైనా హెలికాప్టర్లో తిరుగుడు ఆగుతురా? మీరేమైనా జల్సాలు చేయడం ఆపుతురా? ఏ ఎలక్షన్లు వస్తే ఆ ఎలక్షన్లు ఇక్కడ నుంచి సంచులు పట్టుకపోయి ఢిల్లీకి ఇవ్వడం ఆపుతురా? మాకు పెన్షన్ ఇవ్వమంటే కేసీఆర్ మీద చెప్తావు, నువ్వు ఢిల్లీకి కప్పం కట్టడానికి మాత్రం ఏ కేసీఆర్ అవసరం లేదా? వీళ్ళు ఏం ఆపినని ఇప్పుడు? ఏ మంత్రులు అయితే కాంపిటీషన్ పెట్టుకుంటారు, నువ్వు ఆటి వేసిన నీటు హెలికాప్టర్ తప్ప కార్లలో తిరుగుతలేరు మంత్రులు. దాంట్లో కాంపిటీషన్ అయింది వీళ్ళకు. కనుక వీళ్ళు పథకాలు ఇవ్వాలంటే బీఆర్ఎస్ పార్టీని మంచి బలపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు రేపు ఈ ప్రభుత్వం మీద కొట్లాడితే తప్ప వీళ్ళు పథకాలు ఇవ్వరు. కేసీఆర్ గారు పార్లమెంట్ ఎలక్షన్లో తిరిగిన కనుక రైతు బంధు వచ్చింది, లేకపోతే రాకు. ఇవాళ కేసీఆర్ గారు ఒక దిక్కు మొత్తుకున్నాడు కనుక ఆయనతో ఆ 16,000 కోట్ల 18,000 కోట్ల రైతు రుణమాఫీ అయిందంటే అది బీఆర్ఎస్ పార్టీ పోరాటం పుణ్యం. ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు బయటకు వస్తున్నారు? ఎప్పుడు మీకు అందుబాటులో రాబోతున్నారు? ప్రజలు ఎప్పుడు చూడబోతున్నారు కేసీఆర్ గారిని మళ్ళీ? అంటే ఇంకా నేను కేసీఆర్ గారి ప్రోగ్రామ్ అయితే మాకేం చెప్పలేదు, మాకేం ఇవ్వలేదు. ఎప్పుడు వస్తారు బయటికి ఇంకేందనేది కాన్స్టిట్యున్సీల వారిగా మమ్మల్ని పిలుచుకుంటారు అనేది వింటున్నాము. పిలుచుకొని మాట్లాడతారు, చేస్తారు. ఈ రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ వచ్చి చెప్పే అంత అవసరం ఉండదని నేను అనుకుంటాను. మాలాంటి వాళ్ళం సరిపోతుంది. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ వచ్చి చిన్నగా కూడా తప్ప ఏం లేదు. అంత పెద్ద మనిషిని ఆయన ముఖ్యమంత్రి కాకముందంటే వేరు, ముఖ్యమంత్రి అయినాక ఏ మీటింగ్ పోతే ఆ మీటింగ్లో, మొన్న ఏదో ఇక్కడ వరంగల్లోనే ఇక్కడ మీటింగ్లో 50 నిమిషాలు ఏదో మాట్లాడితే 56 సార్లు కేసీఆర్ పేరే తీసినట్టు. 40 నిమిషాల 45 నిమిషాలలోను అన్నిసార్లు కేసీఆర్ అవసరం. ఇప్పుడు నువ్వేం చేసినావో చెప్పరా? ఇగో నేను గీ పని చేసిన ఇగో గీ చేస్తా అని చెప్పు. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే మీరు పనికిరారు, ఆయన్నే కదా రావాలి అనేది చూయించుకోవాలి. ఆయన సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని అంత దిట్టంగా చూసినామా? ఎక్కడన్నా చూసిరా? ఆయన ఒక్కనే తిరుగుతురా? మొత్తం కుటుంబాన్ని తిరుగుతారు, భార్యను, బిడ్డను, తల్లిని ఈ విధంగా మాట్లాడుతారు. లేకపోతే ఆయన మా మంత్రి ఎమ్మెల్యే అంటాడు, యూట్యూబర్లకు 1000, 2000, 5000 ఇచ్చి మాట్లాడిస్తారంటారు. అట్లా మాట్లాడితే మీరు చూడండి, మంచి చాలా పెద్ద మనుషులు మాట్లాడుతారు, కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటారు. వాళ్ళతో మాట్లాడగలుగుతారు ఎవరన్నా? అంటే అంత వ్యంగ్యంగా మాట్లాడుతుర్రు. వాళ్ళ ఆ ప్రజల ఆందోళన, ఆవేదన. మరి ఎవరు మాట్లాడించి నేను అక్కడ ఏది ఆదిలాబాద్ జిల్లాలో ఆర్డీఓ కారణం కాలబెట్టారు, నిర్మల్ ఇథనాల్ ఫ్యాక్టరీ దేనికోసం. ఈ విధంగా ఆగ్రహానికి గురవుతుర్రు. ఎవరో ప్రోగు చేస్తే కాలు పెడతారా? అస్సలు జరగదు అట్లా. నీ లోపల ఆ కష్టం ఏంది, ఆ బాధ ఏందో బయటకు వస్తే తప్ప ఎవరో చెప్తే చేయం. ఎవరో చెప్తే ఏది చేయరమ్మా. ఎవరో చెప్తే చేసేది 1% ఉంటుంది కావచ్చు, అంత ఈజీ కాదు. లగచర్లది కూడా అంతే. వాళ్ళకు ఆ భూములు, వాళ్ళ ఆ పరిస్థితులు అవన్నీ గుర్తొచ్చి వాళ్ళు చేసిన ఆందోళన తప్ప కేటీఆర్ లేదమ్మా. 1% ఉండదు అట్లా. మేము చూస్తలేమా? నువ్వు చేస్తే ఎంత ఏం చేస్తావు? ప్రోగ్ చేస్తే అంత రాదు ఎమోషన్. ఎంత ఎక్కించినా 1 మాట అంటావు, 2 మాటలు అంటావు. 100 మాట్లాడినప్పుడు ఎక్కిస్తాడు, 100 మాట్లాడాడు. నా కోసం పనిచేసేవాడు ఆ లిమిటేషన్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.